ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి హోలీ వీక్ లో మనం ఉండటము అది ఎంతో గొప్ప భాగ్యం అండి. ఈ రోజున వాక్యము వినగలుగుతున్నాము, ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోగలుగుతున్నాము అని అంటున్నట్లయితే, ప్రాముఖ్యంగా ఈరోజు మనము సజీవుల గుంపులో ఉన్నాము అని అంటున్నట్లయితే అది మన మంచితనము, మంచి కార్యాలను బట్టో కాదు, కానీ మనలను రక్షించుకొని ఉండటం వలనే. అది మన గొప్పతనమో, మన శక్తో, మన సామర్థ్యమో కాదు, ఆయన కృప మాత్రమే అనే యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నాతో మాతో బహుసూటిగా స్పష్టముగా నీ వాక్యముతో మాట్లాడి నీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావము నీవే పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై నీ నిశ్శబ్దంలో ఏమి జరుగుతుంది. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది వారి యొక్క వ్యక్తిగత జీవితంలో, అటు క్రైస్తవ జీవితంలో అయినా, ఇటు క్రీస్తుని ఎరగకుండా ఉన్న జీవితంలో అయినా సరే, ప్రతి ఒక్కళ్ళు వారి జీవితంలో ఇష్టము లేనిది ఏదైనా ఉన్నది అని అంటున్నట్లయితే నిశ్శబ్ద కాలం, నిశ్శబ్దమైన సమయం. సైలెన్స్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్. ఏమి జరుగుతుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎవరు చేపిస్తున్నారో తెలియదు, ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. ఆ సైలెన్స్లో ఊహా చిత్రము వేసుకొని అది జరుగుతుందా, ఫలానాది జరుగుతుందా, ఏమైపోతుందా అని చెప్పి ఈ యొక్క సైలెన్స్ ద్వారా జీవితాలు నాశనమైపోతాయి. ఈ సైలెన్స్ ద్వారా మన వ్యక్తిగత జీవితాలు, ఆరోగ్య జీవితము నాశనమైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సైలెన్స్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటున్నట్లయితే, మన జీవితంలో మనము ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడి దగ్గర నుండి పొందుకోవాల్సిన జవాబులు విషయం నిమిత్తమై సైలెంట్గా ఉంది అని అంటున్నట్లయితే, ఏ విషయం నిమిత్తమై భయపడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రార్థన విని సైలెంట్గా ఉన్నాడు అని అంటున్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటున్నట్లయితే, ఆయన ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని నీ బ్రతుకులు నా బ్రతుకులు చేస్తున్నాడు అనేక సత్యాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు దేవుడు. 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి వచ్చి ఉన్నాడు. పాపిష్టి స్వభావముగా, పాపిష్టి అలవాటులచే, పాపిష్టి హృదయం కలిగి నీ జీవితము, నీ పుట్టుకే పాపపు పుట్టుకు, పాపములోనే బ్రతుకుతున్నావు, పాపములోనే జీవిస్తున్నావు. పాపము వలన వచ్చే ఒక జీవితము బహు భయంకరమైనది, మరణం. ఆ మరణము ఎక్కడికి దారితీస్తుందంటే నరకం. అటువంటి భయంకరమైన నరకము నుండి దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని, ఇతరుల జీవితాన్ని రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పరలోక రాజ్యం నుంచి ఈ భూమి మీదకి దిగి వచ్చి దేవుడు నశించిపోతున్న నీ జీవితాన్ని, నా జీవితాన్ని రక్షించాడు. ప్రాముఖ్యముగా పరిశుద్ధతను అనుగ్రహించి ఉన్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధుడిగా ఉండండి అని చెప్పి దేవుడు చెప్పడం అనేది జరిగి ఉందండి. ఈ రోజున ప్రాణముగా ప్రేమించిన మనిషి కొరకు తన ప్రాణాన్ని సైతము పణంగా పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వంటి వారి ఈ లోకములో కదా, ఈ ప్రపంచ దేశముల్లో మరి ఎక్కడా కూడా ఉండరు. అంత గొప్ప రీతిగా దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ఎన్నుకునడం అనేది జరిగింది. ఎటువంటిది క్రీస్తును మనం ఎన్నడూ విడిచిపెట్టేసేవారుగా మనము ఉండకూడదు. యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణాన్ని విడిచిపెట్టి ఉన్నారు గోల్గోతా కొండ మీద. ఎప్పుడైతే ఈ గోల్గోతా కొండ మీద తన ప్రాణాన్ని విడిచిపెట్టి ఉన్నారో, వెంటనే ప్రతి ఒక్కళ్ళు ప్రజలకి అర్థము కాని ఒక భయంకరమైన పరిస్థితి. నిన్నటి వరకు నాతో ఉన్న ఆయన, నిన్నటి వరకు నాతో తిరిగిన ఆయన, నిన్నటి వరకు నా జీవితంలో అద్భుతం కార్యాలు, ఆశ్చర్య కార్యములను చేసిన ఆయన ఈ రోజున అందరు మనుషుల వలె మరణించారు. ఆ సిలువలో అనేక మంది మరణించారు, ఎవరూ తిరిగి లేగలేదు. మరి ఇటువంటి సిలువలోనే ఆయన కూడా మరణించారు, తిరిగి లేగరు అని చెప్పి అందరూ ఒక నిర్ధారానికి రాలేదు. కానీ ఏమి జరుగుతుందో తెలియక సైలెన్స్ వారి జీవితాన్ని భయపెడుతుంది. ఆ సైలెన్స్ వారి జీవితాన్ని ఆందోళన చేస్తుంది. ఆ సైలెన్స్ వారి జీవితాన్ని కలవరపెడుతుంది. ఒక పక్కన చూస్తే ప్రధాన యాజకులు, ఒక పక్కన చూస్తే పరిసయ్యులు, ఒక పక్కన చూస్తే శాస్త్రీయులు, వీరందరూ మరణించాడు క్రీస్తు, ఇంకా తిరిగి లెగడు అని చెప్పి కొంతమంది అని అనుకుంటున్నారు. మరికొంతమంది ప్రజలు పీడ వదిలిపోయింది అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. మరికొంతమంది ఆయన తిరిగి లెగుస్తారు అని చెప్పి విశ్వాసం ఉంచారు. మరికొంతమంది ఆయన తిరిగి లెగుస్తాడేమో అని చెప్పి భయపడుతున్నవారు మరికొంతమంది ఉన్నారు.
ప్రాముఖ్యముగా మరి కొంతమంది ఆయన ఖచ్చితంగా తిరుగు లెగుస్తాడు అనే నమ్మకము నాకుంది. కానీ చావు కూడా ఆయనకు వచ్చేసింది అని అంటున్నట్లయితే నిజంగా లెగుస్తాడా లగడా అని చెప్పి సందేహములు కొంతమంది ఉండటం అనేది జరిగింది. ఏదైనా సత్యము బయటపడటానికి కావాల్సింది ఇంకా మిగిలి ఉన్నది ఒక్కరోజు మాత్రమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే పలానా 3 కేటగిరీల వాళ్ళు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఇటువైపు పలానా 3 కేటగిరీ వాళ్ళు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిశ్శబ్ద సమయం. అందులో యేసుక్రీస్తు వారు చనిపోయి ఉన్నారు. మరి కొన్ని గంటలు అవుతే సబ్బతు అంటే విశ్రాంతి దినము వచ్చేస్తుంది. సిద్ధపరిచిన దినములోనికి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు విశ్రాంతి దినం వస్తుంది. యూదుల ఆచార ప్రకారము ఆ దినములలో, ఆ సమయములలో, ఆ ఒక కాలంలో ఉన్న ఆచారాల ప్రకారము వాళ్ళు ఏమీ చేయకూడదు, దేనిని ముట్టకూడదు, అపవిత్రమైన కార్యాలకు వెళ్ళకూడదు, నిష్ఠ కలిగి ఉపవాసము కలిగి వాళ్ళు ఉండటం అనేది జరుగుతుంది. దేనిని తాగకూడదు, దేని వైపు చూడకూడదు, ఏ విషయంలో ఏది పడితే అది చేయడానికి వారికి లేదు. వారికి అనేకమైన రెస్ట్రిక్షన్స్ అనేది ఉన్నది. అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారిని దానికి ముందుగా అర్మత్య యోసేపు అనే ఒక సమాధిలో వేసేసి ఒక పెద్ద డొల్లింప వేయడం అనేది జరిగింది. ఒక విశ్రాంతి దినం. ఆ దినం కొంతమంది అంటారు ఆ దినాన్ని ద డే ఆఫ్ సైలెన్స్, ద డే ఆఫ్ సాడ్నెస్, ద డే ఆఫ్ డార్క్నెస్ అని చెప్పి ప్రాముఖ్యంగా అనేక మంది అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. అయినప్పటికీ అది ఒక విశ్రాంతి దినము అనే విషయాన్ని గ్రహించండి. సైలెన్స్. ప్రజలు దగ్గరికి వెళ్ళటానికి లేదు. దానికి 2 కారణాలు. 1 షబ్బత్తు, 2 ఆ పెద్ద బండరాయికి రోమీ ప్రభుత్వం వారి యొక్క ముద్ర ఉంది. ఏమి జరుగుతుందో లోపల ఎలా జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉన్నది. యేసుక్రీస్తు వారు తిరిగి ఆయన చెప్పిన రీతిగా వస్తాడా లేకపోతే ఆ సమాధిలో అలాగే ఉండిపోతాడా అని చెప్పి వారు అనేక మంది టెన్షన్ పడటం అనేది జరిగింది. ఈ రోజున వాక్యం వింటున్న డియర్ బ్రదర్స్, వాక్యం వింటున్న డియర్ సిస్టర్స్, మన జీవితంలో కూడా యేసుక్రీస్తుని నమ్ముకోక మునుపు జీవితంలో అలా ఉండాలి, జీవితంలో ఇలా ఉండాలి, ఎన్నో ఆశలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాల నిమిత్తమే కుటుంబ జీవితమైన, వ్యాపార జీవితమైన, ఉద్యోగ జీవితమైన, లేకపోతే వివాహ జీవితమైన, ప్రాముఖ్యంగా సపరేట్ లైఫ్ ఏదైనా సరే మీరు పెట్టడానికి ఇష్టపడి ఉండి దాంట్లో అడుగు పెట్టచ్చు. దాంట్లో విజయం చూడొచ్చు, విజయముకు చూడకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కానీ మీరు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత కూడా మీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి, అపకీర్తులు ఉన్నాయి. హేళన చేసేవారు, దూషించేవారు, నిందలు వేసేవారు, అవమానపరిచేవారు, సిగ్గుపరిచేవారు, దూషణపు మాటలు మాట్లాడేవారు అనేక మంది మధ్యలో ప్రతి ఒక్కళ్ళు బ్రతుకుతున్నారు. ఈ బ్రతుకుతున్న సమయంలో ఉన్న ఒకే ఒక ఆధారము ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఈ క్రీస్తు దగ్గరికి వెళ్తే నా జీవితము బాగుపడుతుంది. ఈ క్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నా స్థితి మారుతుంది. ఈ క్రీస్తు దగ్గరికి వెళ్ళి నేను విజ్ఞాపన చేస్తే నా ప్రభువు నన్ను విడిపిస్తాడు అని ఒక విశ్వాసముతో, ఆశతో ఉపవాస ప్రార్థన చేసో, తెల్లవారుజామున ప్రార్థన చేసో, బైబిల్ చదివావు, వాక్యం విన్నో, దేవునికి ఇష్టానుసారముగా జీవించావు. అయినప్పటికీ కుటుంబంలో వ్యతిరేకతలు, కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో చిన్న భిన్నం అయిపోవటము, అనేకమైన రీతిలుగా సతమతం అయిపోతున్నాం. ఒక పక్కన చూస్తే పరిస్థితులన్నీ నీచమగడు, ఒక పక్కన చూస్తే ప్రభు జవాబివ్వడు, ప్రభు కార్యము చూడలేవు, ప్రభు నిశ్శబ్దముగా ఉన్నాడు. అప్పుడు మన జీవితం ఒక సైలెన్స్ జీవితం. అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఏమి చేయాలో తెలియక గందరగోళక పరిస్థితులు, మనసులో అనేకమైన ఆలోచనలు పడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా విషయంలో దేవుడు ఏ సమాధానం ఇవ్వకుండా మౌనముగా ఉన్నాడంటే నా కొరకు ఆయన ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించండి. ప్రజలందరూ కంగారు పడ్డారు, టెన్షన్ పడ్డారు, భయపడ్డారు. ఇంకా సామాన్యంగా దేవుడు మరణించాడు అని చెప్పి విడిచిపెట్టేశారు. వారికి ఏ ఉద్దేశం నిమిత్తమే వేరే ఆలోచనలు లేవు. విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉంచారు. మరికొంతమంది భయపడుతున్నారు. అని చెప్పిన రీతిగా తిరిగి లెగుస్తాడేమో అని చెప్పి అయినా సరే వద్దు లెగడు అని చెప్పి మొత్తం అన్ని ముద్ర వేసేసి అలా ఉంచేయడం అనేది జరిగింది. ఈ రోజున వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడే ఉంటాను అని ఒక తండ్రి వాగ్దానం చేయాల, ఒక తండ్రి వాగ్దానం చేయాల, ఒక దైవ సేవకుడు వాగ్దానం చేయాల. ప్రయాణించిన క్రీస్తు, ప్రాణము పెట్టిన క్రీస్తు నీకు వాగ్దానము చేసి ఉన్నాడు. ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు, ఈ మందిరాన్ని పడగొట్టండి, దీన్ని తిరిగి 3వ దినమున లేపుతాను అని చెప్పింది. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఆయన చెప్పాడంటే తప్పనిసరిగా ఆయన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరం లేదండి. నన్ను పడగొడతారా, నన్ను చంపేస్తారా, ఓకే,
ప్రజలందరి కొరకు నేను మరణించడానికి వచ్చాను, మరణిస్తాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, తిరిగి మరలా నేను లెగుస్తాను అని చెప్పి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు మరణించారు కానీ ఎవ్వరూ తిరిగి లెగలేదు. కానీ నా ప్రభువు యేసుక్రీస్తు మరణించారు, తిరిగి లెగిశారు అనేక సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. ఈ రోజున మీ జీవితంలో ఏ విషయం నిమిత్తమే బాధపడుతున్నారా, భయపడుతున్నారా, కలవర చెందుతున్నారా, దిగులు పడుతున్నారా, కృంగిపోతున్నారా, కృషించిపోతున్నారా, దిగజారిపోతున్నారా, ఏమి చేయని దిగుతోచిన పరిస్థితిలో ఒక నిశ్శబ్దమైన సమయంలో, ఒక నిశ్శబ్దమైన కాలంలో, ఒక సైలెంట్ పీరియడ్ గుండా మీరు వెళ్తున్నారా? ఒక శుక్రవారానికి, ఒక ఆదివారానికి, ఒక శనివారాన్ని ఎలాగైతే ఉపయోగించుకొని వాడుకొని దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించి మరణాన్ని జయించి తిరిగి ఎలాగైతే లెగిసి దేవుడు భూమి మీద, ఆకాశము మీద, భూమి కిందను సమస్తము ఆయనకి అధికారం ఎలాగైతే ఇవ్వబడిందో అన్ని నామముల కన్నా పరిణామముగా ఆయన ఎలాగైతే మార్చబడి ఉన్నాడో ఈ రోజున నీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యాన్ని జరిగించుటకు ఆయన సమర్థుడు. అయితే నీ నిశ్శబ్దమైన కాలంలో నీవు దేవుని యందు నీవు ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. సైలెన్స్ చాలా భయంకరమైనది. అలా అని చెప్పి మనము ముందుకు వెళ్ళిపోకూడదు. ఆ సైలెన్స్లో మనకు నచ్చింది మనము చేసేవారుగా మనం ఉండకూడదు. ఆ సైలెన్స్లో దేవుడు తప్పనిసరిగా ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు 3వ రోజు చెప్పాడు కదా, తిరిగి లెగుస్తానని చెప్పి. అసలు ఉన్నాడా, పోయాడా? పోయిన దేవుడు ఎలా తిరిగి లెగుస్తాడు? ఇవన్నీ ఫాల్స్లే. అసలు ఓపెన్ చేసి చూద్దాం, శరీరం ఎంత మట్టిగా ఉందో, లేకపోతే దేవుడు సగం ఏమైనా లెగిశాడా, లేకపోతే ఆ ఒంటి మీద ఉన్న మచ్చలు, గాయాలు ఏమైనా పోతున్నాయా అని చెప్పి శనివారం ఎవరు రాలేదండి. ఆ శనివారం కరెక్ట్గా ఇది దేవుడికి ఒక ప్రత్యేకమైన ఒక ఇది. ఆ శనివారం రోజు, సబ్బత్ రోజు ఎవరు అటువైపు కూడా రారు, అటువైపు కూడా చూడరు, అటువైపు ఏమీ చేయడానికి లేదు. అటువంటి విశ్రాంతి దినమును ఆయన తీసుకొని ఆయన ప్రిపేర్ అయ్యి రేపటి దినమున బయటకు రావడం కొరకు ఆయన సిద్ధపడి ఉన్నాడు అనే విషయాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున మన జీవితంలో కూడా సైలెంట్ స్పిరిట్లో మనం కూడా ఈ సైలెంట్ స్పిరిట్లో అది చేద్దామా, ఈ సైలెంట్ స్పిరిట్లో ఇది చేద్దామా అని చెప్పేవారుగా, చేసేవారుగా మనం ఉండకుండా మనము దేవుడికి అవకాశం ఇచ్చినట్లయితే ఒక శుక్రవారాన్ని దేవుడు మరణించి ఉన్నాడు, ఒక శనివారమున ఆయన వాడుకుని ఉన్నారు, ఒక ఆదివారం పునరుద్ధరణుడైన క్రీస్తుగా ఆయన సమాధిలో నుంచి లెగిచి ఉన్నాడు, సమస్తాన్ని ఆయన జయించి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో కూడా ఈ సైలెంట్ స్పిరిట్లో ఏ విషయం నిమిత్తమే దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీకు జీవితంలో నీ సైలెంట్ స్పిరిట్లో కార్యాన్ని ఆయన చేస్తున్నాడు. ఆయన మౌనముగా ఉన్నాడంటే ఒకటే గుర్తుపెట్టుకో, నీవు ఊహించిన దానికన్నా, నువ్వు ఆశించిన దానికన్నా నీ జీవితంలో నీవు అనుకున్నదే ఈ స్థితిలో, ఉన్నతమైన స్థితిలో గొప్పగా నా దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు అనే విషయాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. విశ్రాంతి దినము అది ఎంతో బహుభయంకరమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన తలంపులు, అనేకమైన సందేహాలు ఉన్నాయి. క్రీస్తు చనిపోయారని బాధపడుతున్నవారు, క్రీస్తు చనిపోయి తిరిగి లెగుస్తారా అని సందేహపడేవారు, నిజముగా లెగుస్తారని విశ్వాసం ఉంచినట్టుగా ఉన్న వారు అనేక మంది ఉన్నారు. ఈ సైలెంట్ స్పిరిట్ ఈ విశ్రాంతి దినములో, ఈ నిశ్శబ్దమైన సమయంలో ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి ఏమి తెలియక ఆయన అర్థం కాలేని పరిస్థితుల్లో ఉంచిన ఆయన రేపటి కోసం ఎలాగైతే వెయిట్ చేసి ఉన్నారు, మా జీవితంలో కూడా ఆయన ఈ సైలెంట్ స్పిరిట్లో మా జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ప్రతి ఒక్క విషయం నిమిత్తమే నీకు మొర్ర పెట్టాము, నీకు విజ్ఞాపన చేసి ఉన్నాం. నీ దగ్గర నుండి జవాబు పొందుకోలేక, నీ దగ్గర నుండి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోలేక ఒక సైలెంట్ మార్గం గుండా, ఒక సైలెన్స్ గుండా మా జీవితాలు ఎలాగైతే ముందుకు వెళ్తున్నాయి, ఈ సైలెన్స్ని ఒక శనివారమును ఎలాగైతే బ్రేక్ చేసి ఆదివారమును ఆయన వచ్చి సైలెన్స్ని బ్రేక్ చేసి మరణాన్ని జయించి ఉన్నాను అని చెప్పి నువ్వు ఎలాగైతే నాయన బయటికి వచ్చి ఉన్నావు, మా జీవితంలో ఉన్న ఈ యొక్క సైలెన్స్ పెరగడం, ఈ శనివారము అనే ఒక దినాన్ని కూడా నాయన, ఈ సైలెన్స్ డేస్ కూడా, ఒక నిశ్శబ్దమైన దినాలను కూడా నాయన మీరే సమాధి చేసి విజయాన్ని నాయన మాకు అందరికీ దయచేయమని, గొప్ప కార్యాన్ని జరిగించి నీవే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్యమైన రీతిగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జీవితంలో జరిగించబోతున్నాడు. ఒక సాటర్డే, ఒక నిశ్శబ్దమైన దినాన్ని, ఒక చీకటి దినాన్ని దేవుడు బ్రేక్ చేసి ఆయన వెలుగై ఉన్నాడు, లోకానికి వెలిగించి ఉన్నాడు. అదే రీతిగా నీ జీవితంలో ఉన్న నిశ్శబ్దమైన సమయమా, కాలమా, సందర్భమా, దినమా అన్నిటినీ నా దేవుడు బ్రేక్ చేసి ఒక గొప్ప విజయంలోనికి, ఒక గొప్ప వెలుగులోనికి నిన్ను నడిపించబోతున్నాడు. సిద్ధముగా ఉండు, వెలుగు నీ మీద ఉదయించబోతున్నది. ఆమేన్. సమస్త మహిమ క్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.